పరిశుద్ధుడా పరిపూర్ణుడా మా ప్రభువా మా రాజవా, సింహాసనమును వీడి సిలువపై చేరితివా. తండ్రి వీరిని క్షమించుమన్న నీ ఆ మాట విశ్వమంత మారుమ్రొగుచున్న ప్రేమ పాట, మా కళ్ళ ముందు కదిలే కనికరపు రూపమా, సాగిలపడి మ్రొక్కెదము నీ క్షమా గుణమునకే. మా రెక్కల చాటున నీ తేజస్సును దాచలేము, నీ ఆజ్ఞల్లేనిదే మేము అడుగు కదపలేము. కోట్లాది దూతలము నీ నోటి మాటకై వేచి ఉండగా, ఒక్క పిలుపుతో సృష్టిని తలక్రిందులు చేయగలవు. ఆకాశ మహాకాశములు నీ పదపీఠములు, సమస్త రాజ్యములు నీ అధికారము క్రింద ఉన్నవి. శక్తులు ప్రభావములు ప్రధానులు నీకు సాగిలా పడెదరు, నీవు సార్వభౌముడవు నిత్య నివాసివి. నిత్య నివాసివి నిత్య నివాసివి నిత్య నివాసివి నిత్య నివాసివి. తగ్గించుకొని వచ్చారు మనం అంటున్నాం కదా, అసలు దేన్ని తగ్గించుకొని వచ్చారు తెలుసా? దైవత్వం విడచి వచ్చాడు. అదే కదా సార్, సర్వాధికారి అయిన దేవుడు మామూలు కదా. ఎవరు సర్వాధికారి అయిన దేవుడు? సమస్తం ఆయన ఎదురు ఏమవుతాయి తెలుసా? సాగిల పడతాయి, నమస్కారం చేస్తాయి, మొక్కుతాయి. అనుక్షణం ఆయన ఏమని మొక్కుతాయి తెలుసా? పరిశుద్ధుడు 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 మొక్కుతూనే ఉంటాయి. మహిమను విడిచి మంటిపై పడితివా, మౌనము దాల్చి మామది విరిచితివా. మేము సంహరించవలసిన శత్రువుల కొరకు ప్రాణమునిచ్చి దైవత్వమును చాటితివా. నిరస్తులు కొట్టిన దెబ్బలకు బదులు తీర్చుకోక క్షమించు అని తండ్రిని వేడుకున్న వింత ప్రేమ, గాయపడిన నీ దేహము నుండి క్షమాధారలు మనుషులను దేవునితో సమాధాన పరచు వంతెనలు. ఆయన రాజత్వము ఆయన కనికరము సాటి లేని త్యాగము, ఆయన రాజత్వము ఆయన కనికరము సాటి లేని త్యాగము. నిజమే, ఈ క్షమకు సాటి ఏముంది? యుగ యుగాల వరకు ఆయన క్షమామయుడైన రాజుగా కొనియాడబడతాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. వీడియో సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పెట్ట వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.